హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. క్యాప్సికమ్ అనగానే కొందరు పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినడానికి ఇష్టపడరు కదా. ఒక్కసారి క్యాప్సికమ్ని ఎగ్తో కనుక ఫ్రై చేసి చూడండి, వద్దు అనుకోకుండా ప్లేట్ ఖాళీ చేసేస్తారు, అంత రుచిగా ఉంటుంది. మరి ఇప్పుడు ఆ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఇక్కడ క్యాప్సికమ్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని లోపల ఉన్న విత్తనాలు తీసేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గాక కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇందులోనే ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసేసుకోండి. టేస్ట్ విషయానికి వస్తే నిజంగా చాలా బాగుంటుందండి. అన్నంలోకైనా మనకి, లేదంటే చపాతీ రోటీ చేసుకుంటాం కదా, వాటిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనము పప్పుచారు రసం పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇక్కడ మనకి ఉల్లిపాయలు అనేటివి మరీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం సాఫ్ట్గా మగ్గాక ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు మొత్తం వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా క్విక్గా అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. మనకి ఎగ్ తొందరగానే ఫ్రై అయిపోతుంది, అలాగే క్యాప్సికమ్ కూడా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా, సాఫ్ట్గా అయిపోతుంది. క్యాప్సికమ్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. ఇక్కడ మనం వేసుకున్న క్యాప్సికమ్ అనేది మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇదంతా ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి వచ్చేసి రుచికి సరిపడినంత సాల్ట్. ఇలా చేసి పెడితే కనుక వద్దు అని అయితే అస్సలు అనరండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది మనకి ఫ్రై అనేది. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసేసుకున్నాను. ఉప్పు కారం వేసేసుకున్నాక మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించేసుకుందాము. మనకి క్యాప్సికమ్ ముక్కలు పూర్తిగా మగ్గే లోపల ఒక బౌల్ తీసుకొని ఇక్కడ వచ్చేసి నేను 3 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. నేను తీసుకున్న క్యాప్సికమ్కి 3 ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. మీరు కావాలి అనుకుంటే ఇంకొకటి 2 ఎక్స్ట్రా వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనం తీసుకునే 3 ఎగ్స్ని ఒక గిన్నెలోకి అయితే పగలగొట్టేసుకొని బాగా బీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 ఎగ్స్ పగలగొట్టేసుకున్నానండి. గిన్నెలోకి అయితే ఇలా వేసేసుకొని ఇదంతా బాగా బీట్ చేసేసుకుందాము. ఇదంతా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంక ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు అయితే ఒక్కసారి కలుపుకుందాము. క్యాప్సికమ్ ముక్కలు అయితే చక్కగా ఇక్కడ సాఫ్ట్గా మగ్గిపోయినాయి, చూసారు కదా. ఇలా బాగా సాఫ్ట్గా మగ్గిపోయేదాకా మగ్గించుకున్నాక ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాప్సికమ్ ముక్కల్ని కొంచెం వెడల్పుగా అనుకోండి. ఇలా వెడల్పుగా అనుకున్నాక మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం అంతా వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి క్యాప్సికమ్ ముక్కలకి ఎగ్ అనేది చక్కగా పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. డైరెక్ట్గా ఎగ్ కొట్టేయకోకుండా ఇలా బౌల్లో కలుపుకొని బాగా బీట్ చేసుకొని వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఫ్రై అనేది. ఇలా వేసుకొని వెంటనే కదుపుకోకుండా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత అయితే ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అన్నంలో కంటే కూడా మనకి చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్లో అయితే చాలా అంటే చాలా వెరైటీస్ పోస్ట్ చేశానండి. వెజ్ అయినా నాన్ వెజ్ స్నాక్ ఐటమ్స్ ఇంకా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునేటివి నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను. వీలైతే అవి కూడా చూడటానికి ట్రై చేయండి. ఇదంతా ఇంకా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మసాలా అంతా ఎగ్కి క్యాప్సికమ్ ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మరొక 2 నిమిషాలు చిన్న మంట మీద మగ్గించుకుంటే సరిపోతుంది. మనకి వేడి వేడిగా క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. మూత పెట్టేసుకొని చిన్న మంట మీద మగ్గించుకుందాము. ఇక్కడ ఒక 2 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ మనకి ఫ్రై అనేది రెడీ అయిపోయింది, చూసారు కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని వేడి వేడిగా అన్నంలో అయినా చపాతీతోనైనా సర్వ్ చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మరి మీకు నచ్చిందా క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై? తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.